చిన్నపిల్లల్ని రానివ్వని అన్నారు కదా, ఎందుకు వచ్చావు? ఇప్పుడు అలా అనకండి, మళ్ళీ ఏడుస్తుంది, పక్క ఏడుస్తుంది. ఓకే, సో పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు ఈవెంట్ కి? ఈవిడ మహేష్ బాబు ఫ్యాన్, యాక్చువల్లీ నేను మహేష్ బాబు. ఎందుకు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం నీకు మహేష్ బాబు అంటే? ఎందుకు ఇష్టం? ఏ సినిమా చూసావు? మహేష్ బాబు సినిమా. అదే ఏ సినిమా పేరు చెప్పు. అతడు. అతడు. అవునా? అప్పటి నుంచి నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా? పాటలు వచ్చా నీకు మహేష్ బాబుది? పాడతావా నా కోసం? ఎందుకు పాడవు? పాడు పాడు, మహేష్ బాబు చూస్తాడు, పాడు. పాడవా? పాడు 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 డైలాగ్ చెప్పు. రాదు. సరే పాట పాడిచ్చండి. పాట పాడు, పాట అంటే పాడు. మమ్మమ్మ ఏషా సాంగ్ మహేష పాడు కదా, పాడు పాడు. షైఫీ. అవునా? సరే ఈవెంట్ లోకి వెళ్తున్నావు, మహేష్ బాబుని చూస్తావా? ఆల్రెడీ చాలా సార్లు చూసింది, ప్రతి ఈవెంట్ కి అటెండ్ అవుతాం మేము పక్కా, ఎవ్రీ ఈవెంట్ కి తన కోసం అని చెప్పి మేము వస్తాం. చాలా ఎంత స్ట్రగుల్ చేసినా గానీ, ఎస్పెషల్లీ తన కోసం, తను మంత్స్ బేబీ అప్పుడు కూడా చాలా ఈవెంట్స్ అటెండ్ అయ్యాను నేను. కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి, జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ లో ఏ విధంగా ఉంటుందో పోలీసులు చెప్తా ఉన్నారు. మీరు పిల్లల్ని తీసుకొచ్చారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే అండి. యాక్చువల్లీ బాబు ఈవెంట్ కదా, పాడు చేయకూడదని, మా దేవుడి ఈవెంట్ అంటే పాడు చేయకూడదని ఉంటుంది కదా. జై బాబు. సో చిన్నపిల్లలకి అనుమతి లేదు అని చెప్పినా కూడా తీసుకొస్తూ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా మరికొంతమంది వస్తూ ఉన్నారు. సో ఏదైనా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి, జాగ్రత్తగా తీసుకురండి. అండ్ పోలీసులు కూడా దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బిలో 18 years ఉన్న వాళ్ళకి లోపల నో ఎంట్రీ అని చెప్పినప్పుడు పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని లోపలికి పంపిస్తున్నారో కూడా మనం ఒక్కసారి చూడాలి. రైట్, ఏంటండి ఇవ్వండి, చెప్పండి. మా వాడు ఇస్తాడు ఫస్ట్. చెప్పండి. మహేష్ బాబు ఫ్యాన్ బయటకు వచ్చాడు. ఒకళ్ళ ఇద్దరు లక్షల్లో వచ్చారు జనం. అలా వచ్చేది అలాగా రావట్లేదు. మరి వీరే ఫ్యాన్స్, వాళ్ళు కూడా ఫ్యాన్సేగా. అదే కొంచెం పాసులు కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేసి పెంచారు అనుకో, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. కార్ వెళ్తా ఉంటే మహేష్ బాబు నా కోసం ఆగాడేమో అనుకున్నాను నేను. ఈయన చూసి తెలీదా మీకు? ఎందుకంటే సడన్గా నా లైవ్ చూసి ఏమైనా ఆగాడేమో అనుకున్నా మహేష్ బాబు. మీరేం డిసప్పాయింట్ చేశారు? ఎందుకండి మీరు కూడా చెప్పండి. లోపల అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా చేశారు. వెళ్ళిపోవడంలో కాదు, మళ్ళీ తిరిగి వస్తాం. ఎందుకండి ఆల్రెడీ జనం ఇంత వస్తున్నారు, మళ్ళీ మీరు ఆల్రెడీ మాకు కావాల్సింది ఇదే కదా, హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మేము చూసుకోవాలి. ఇప్పుడు నాలుగు పొరపాటు పడి ఆగి సెల్ఫీలు అంటే పరిస్థితి ఏంటి? అది ఎంతమందికి జరుగుతుంది గొడవ? అది నేనే మేనేజ్ చేసుకోవాలండి. చెప్పండి మహేష్ బాబు గారు. అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఎవరు డిజైన్ చేశారో, ప్యాటర్న్ ఎలా ఇచ్చారో తెలియదు కానీ నైస్. చాలా అన్ని పార్కింగ్ గానీ, బైక్స్ గానీ, కార్స్ గానీ కరెక్ట్ గా ఆర్గనైజేషన్ చేశారు. ఎవ్రీథింగ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మన మహేష్ బాబు గారు. సో లోపల అరేంజ్మెంట్స్ కూడా బాగా చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అంటే పోలీసులకి సంబంధించి భద్రత ఏదైతే ఉందో లోపల జనాలందరికీ కూడా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అండ్ వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పి లోపల వెళ్ళి చూసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అండ్ జై బాబు. సో అందరూ కూడా జై బాబు అన్న నినాదాలతోని హోరెత్తిస్తున్నారు మొత్తం కూడా. అండ్ ఇక్కడే ఇలా ఉంది, లోపల ఇంకా మామూలుగా లేదు, రచ్చ రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది మనకి. అండ్ ఈవెంట్ కి సంబంధించి లేడీస్, జెంట్స్, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వస్తున్నారు. అండ్ ముఖ్యంగా చిన్న పిల్లలకి తీసుకొస్తున్న వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అండ్ మరికొంతమంది వస్తున్నారు. యా హాయ్, ఎక్స్క్యూజ్ మీ. జై బాబు. అరే
ఏం కాదు సార్, రేపు మీరు వైరల్ అయ్యాక వాళ్ళే బాధపడతారు. చెప్పండి డైలాగ్ చెప్పండి. అరే చెప్పరా డైలాగ్ చెప్పండి. డైలాగ్ జై బాబు జై బాబు జై బాబు జై బాబు కాదు, పాట ఏం పాడరా మహేష్ బాబుది? బాబు అంటే బాబే అంతే. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. బాబులకే బాబు జై బాబు. వాడే మహేష్ బాబు. ఎలా ఉందండి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? మీరు చెప్పండి. చెప్పండి ఏం కాదు చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఈవెంట్ వచ్చినందుకు. జై మహేష్ బాబు. జై బాబు. ఏం చేద్దాం, పవన్ కళ్యాణ్ బ్యాండే. ఏమైంది, ఎందుకు కొట్టుకుంటారు మీరు ఇద్దరు? ఈరోజు పోయింది. టాలీవుడ్ హిస్టరీలో ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి. ఎందుకు అంత పెద్ద సో కాదు ఇంత దూరం నడిపిస్తున్నందుకు ఏమైనా బాధపడుతున్నారు? కింద నుండి కాలుతుంది. ఎంత దూరం నడిచినందుకు. వాకింగ్ అయిపోతుంది. అంతేనా? సో హాయ్, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఒక నిమిషం. సో ఇంత దూరం వాక్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నేను అరుణాచలంలో వాక్ చేసి చాలా ఇదైపోయింది. దీనికోసం వాక్ చేస్తుంటే అసలు అవ్వట్లేదు. అంటే మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్? ఇప్పటికే చాలా మంది అదే మాట చెప్తూ ఉన్నారు. సరే, జై మహేష్ బాబు. అంతేనా? ఓకే. సో సో ఎలా ఉండబోతుంది అనుకుంటారు? సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంబినేషన్? బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. హైదరాబాద్ కి సముద్రం లేదన్నారు, ఇక్కడ చూడండి జనాలు. మహేష్ బాబు జై బాబు. సో ఏం రిలీజ్ చేస్తారు అనుకుంటారు ఇవాళ? మహేష్ ఫస్ట్ లుక్. మహేష్ బాబు ఫస్ట్ లుక్. టైటిల్ కావాలి, ఈయనకేమో లుక్ కావాలి. మరి ఎట్లా మరి? మొత్తం బ్యాంగ్. మాకు మా దేవుని చూడాలి. మీకు మీ దేవుణ్ణి చూడాలి. ఓకే, మహేష్ బాబు డైలాగ్స్ ఫ్యాన్స్ అందరూ. సో ఇంత నడిపించడం అనేది మాకు చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంది మేడం. రండి. ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలనిపిస్తుంది నాకైతే. అవునా? ఎందుకు అన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఇంత చలిలోని? నేను 800 కిలోమీటర్స్ వచ్చాను. జస్ట్ మరో 3 కిలోమీటర్ల బాబుని చూస్తానంటే అంతకన్నా ఆనందం ఏంటో. అంతే అంటారు. యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి నేను బాబుకి డైహార్డ్ ఫ్యాన్ మేడం. బట్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ ఈ రోజు నాకు ఎదురవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మేడం. దట్ టు ఈవెన్
ఐ డోంట్ హ్యావ్ పాసెస్ బ్రో. బట్ ఇక్కడికి వచ్చాం, బట్ మా ఎఫర్ట్ చూసి ఓకే దిస్ మచ్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి